నమస్తే కోనసీమ. ఈరోజు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కామెంట్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ చింతకాయ గుడ్డు రొయ్యలండి. చూసారా, చింతకాయ చూడగానే నోరు ఎలా ఊరిపోతుందా. గుడ్డు రొయ్యలు అంటే అట్లా గుడ్డు కాదండి, వాటిని శన రొయ్యలు అంటారండి. ఇది మన గోదావరి జిల్లాలో చెరువుల్లో ఎక్కువ దొరుకుతుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీలో వేసి ఆడేయాలండి. అలాగే చింతకాయలు కూడా పిప్పి పిప్పి అంటే మిక్సీలో ఆడండి. వీడియోలో చూపించినట్టు ఇలా పొడి పెట్టుకుంది ఆడండి. కట్టెల పొయ్యి మీద కళాయి పెట్టి నూనె పోసి రొయ్యలు ఇలా కొద్ది కొద్దిగా వేయాలండి. ఇలా వేసుకుని కాస్త పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతకాయ పొడి వేసుకుని కలుపుకోవాలండి. అలాగే తగినంత ఉప్పు, కారం వేసుకుని కలుపుకుని నీళ్ళు వేసి మూత పెట్టుకోవాలండి. అలాగే 25 నుండి 30 నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచాలండి. చూసారా కూర ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీరు కూడా వీకెండ్ వచ్చిందనుకో మీ ఇంట్లో ట్రై చేయండి. అన్నట్టు మళ్ళీ చెప్తున్నానండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరే వెళ్ళొస్తామండి. నెక్స్ట్ వీడియోకి ఏం కావాలో కామెంట్ చేయండి. హాయ్.